హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేస్ 2023. ఇవాళ వీడియోలో మనం కారపూస, బూందీ అలాగే ఆకు పకోడీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చూపించాను కదా, ఒక చిన్న గిన్నె. ఈ గిన్నెతో 3 కప్పులు ఆర్ 3 గిన్నెలు బియ్యపిండి తీసుకోవాలి. ఈ 3 గిన్నెల బియ్యపిండికి ఒక కప్పు ఆర్ ఒక బౌలు శనగపిండి తీసుకోవాలి. సో ఇలా చేస్తేనే మనకు ఆకు పకోడీ అనేది కరకరలాడుతూ బాగా వస్తాయండి. సో శనగపిండి ఎక్కువ ఉన్నా కానీ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి 3 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి మనం యాడ్ చేస్తాము. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదిగోండి 1 కప్పు కలుపుతున్నాను శనగపిండి అనేది. 3 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి. సో దీనికి ఇప్పుడు చూడండి, కొంచెం ఈ కారం అవి యాడ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ టెక్నిక్తో చూద్దాం. మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో సరిపడినటువంటి సాల్ట్, సో ఆ పిండికి మనకు ఎంత సాల్ట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నామో ఆ సాల్టు, అలాగే సరిపడా కారం. సో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 3 or 3.5 టేబుల్ స్పూన్ కారం అనేది మీరు తీసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం, మీరు ఎక్కువ తింటారా, లైట్గా కారం తక్కువ ఉంటే సరిపోతుందా అనుకున్న దాన్ని బట్టి. అలాగే దాంతోపాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వామ్ అనేది యాడ్ చేస్తున్నాను. డైజెషన్కి వామ్ మంచిది కదా, సో అందుకని వామ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 3 వేసుకొని మిక్సీ చేసుకుంటే మిక్సీ జార్ తిరగదు కదండి, అందుకని చెప్పేసి మనం పెట్టుకున్నాం కదా బియ్యపిండి, శనగపిండి, అది కొంచెం పిండి కూడా దీంట్లో వేసి మనం మిక్సీ చేసుకుంటే పిండితో పాటు ఈ ఉప్పు, కారము, వాము అన్నీ కూడా మిక్సీ అవుతాయి. సో దానికి మొత్తం తీసుకొచ్చేసి మనం పెట్టుకున్న పిండిలో కలిపేసేసుకుందాము. అలాగే నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మీకు గుల్లగుల్లగా రావాలి, బాగా టేస్టీగా రావాలి అనుకుంటే కనుక నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదా వెన్నపూస యాడ్ చేసుకోవచ్చు, లేదా డాల్డా యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. కొంచెం లైట్గా యాడ్ చేసి, వేడి నీళ్ళే అవసరం లేదు, నార్మల్ వాటర్ పోసుకుంటూ మనం ఫస్ట్ నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో ఈ కలుపుకునే తర్వాత ఏం చేస్తామంటే, పిండి పూర్తిగా కలిపిన తర్వాత ఒక్కసారి కొంచెం టేస్ట్ చూడండి. మధ్యలోనే సాల్ట్ తగ్గింది అనుకుంటే కనుక సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసుకోండి. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం కలుపుతూ, ఒకేసారి పోయేద్దండి, కొంచెం కొంచెం కలుపుతూ పిండి మొత్తం కలుపుకుంటూ రావాలి. పిండి జారుడుగా రాకూడదు, అలాగని మరీ గట్టి శుద్ధలాగాను ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. సో అందుకని కొంచెం కొంచెమే నీరు కలుపుకుంటూ, ఇదిగో చూడండి చపాతీ పిండి వచ్చినట్టు వస్తే సరిపోతుందండి, జాడు మాత్రం రాకూడదు. సో చపాతీ పిండి వచ్చినట్టు ఇలా కలుపుకుంటాం. నెక్స్ట్ ఇవి చేయడానికి ఇక్కడ నేను 2 రకాలు ఉంటాయండి మనము కారపూస చేయడానికి కానీ ఎటుకు కానీ. సో అవి వచ్చేసి 2 రకాల గిద్దలు ఉంటాయి. ఇది వచ్చేసి ఒక మోడలు గన్ మోడల్ అండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి చేత తిప్పే మోడల్. 2 రకాల మోడల్స్లో నేను ఈ కారపూస చేయడానికి ఆ మీడియం హోల్డ్ ఒకటి, అలాగే ఆకు పకోడీ చేయడానికి ఈ చెక్కలు, ఈ ప్లేట్స్ యూజ్ చేశానండి. సో ఆ ప్లేట్స్ యూజ్ చేసుకొని గన్ను అయితే గన్ను, అదైతే అది మనం ప్రెస్ చేసుకుంటాం. చూడండి ఆకు పకోడీ ఎంత బాగా వచ్చిందో కరకరలాడుతూ. సో మీకు తీయడానికి నాకు కుదరలేదు, వేరే వాళ్ళు లేరు, ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి నాకు అది తీసేటప్పుడు కుదరలేదండి. ఇదిగో చూడండి, ఇక్కడ దీనికి చూపిస్తున్నాను చూడండి కారపూసకి. సో ఇవి కూడా కరకరలాడుతూ బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం మనం బియ్యపిండి వేసాం కాబట్టి లైట్గా ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. సో ఆ పీల్చిన ఆయిల్ మనం తీసేయాలి అంటే ఆల్రెడీ ఆయిల్ అబ్జర్వింగ్ పేపర్స్ ఉంటాయి కదా, దాని మీద వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ నేను ఆకు పకోడీ చేసేసుకున్నాము. అలాగే అదే పిండితో కారపూస కూడా చేసుకుంటే సరిపోతుంది. కారపూసలో వచ్చేసి మీకు సన్నగా కావాలంటే సన్నగిద్దలు వేసుకోవచ్చు, లేదా ప్లేట్స్ మార్చుకోవడమే కదండి. సో గన్తో అయితే బాగా వస్తున్నాయండి. సో గన్ను తీసుకోవడం బెటర్. ఎవరైనా ఏది తీసుకోవాలనే ఆప్షన్ చెప్తే గన్ ఆప్షన్ అనేది బాగుంటుందండి. గన్తో అనేది మనకు చక్కగా వస్తాయి. డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయి, అలాగే ఈజీగా అయిపోతుంది గన్తో అనేది. అదిగో చూడండి కారపూస కరకరలాడుతూ వచ్చేసాయి. సో ఈ పిండిని 2 రకాలుగా వాడేసుకున్నాం, కారపూసకి అలాగే ఆకు పకోడీకి. నెక్స్ట్ బూందీ కోసం, బూందీ కొంచెం టేస్ట్గా ఉండడానికి కానీ నేను బూందీకి మాత్రం ఎక్కువ శనగపిండి కలుపుతానండి. సో కప్పుతో 2 కప్పులు శనగపిండి కలిపాను. దానికి ఒక 2 to 3 స్పూన్స్ అనేది బియ్యపిండి మాత్రమే వేస్తాను. స్పూన్లేనండి ఇక్కడ చూడండి. శనగపిండి ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, బూందీ టేస్ట్ అనేది. సో అందుకని శనగపిండే తీసుకుంటాను ప్యూర్గా. దానికి ఒక 2 to 3 స్పూన్స్ మాత్రమే బియ్యపిండి అనేది నేను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇందాక మిక్సీ వేసినట్టే ఉప్పు, కారము, అలాగే వాము వేసేసి మిక్సీ వేసి దీంట్లో కలిపేసుకుంటామండి. ఇది కూడా కలిపేసేసుకోవడమే పౌడరు. సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, దీనికి వచ్చేసేసి థిక్ కన్సిస్టెన్సీ రావాలండి మనకు బూందీ చేసుకోవడానికి. పలచగా ఉంటే మాత్రం అవి తోకల్లాగా వచ్చేస్తాయి, బూందీ కరెక్ట్గా రావు.
సో అందుకని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ సాల్ట్ చూసుకొని, సాల్ట్ తగ్గితే సాల్ట్ కలుపుకోవాలండి. సాల్ట్ ఒకసారి చూసేసుకొని సాల్ట్ కలిపేసుకుందాము. నేను ఇందాక కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే సాల్ట్ మళ్ళీ యాడ్ చేశాను. దాంతోపాటుగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు లూజ్ రాకూడదండి. సో నేను అందుకని ఎగ్ బీటర్ ఉంటుంది కదా, ఆ బీటర్తోనే కలుపుతున్నాను. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకుంటూ, సో కన్సిస్టెన్సీ వచ్చేసి మనకు వచ్చేసేసి థిక్ కన్సిస్టెన్సీ రావాలి, థిక్ బ్యాటర్ రావాలండి, పలచగా ఉండకూడదు. సో బ్యాటర్ అనేది మనకి ఇది ఇంపార్టెంట్, బూందీ పిండి కలుపుకోవటంలో ఉంటుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వస్తుంది థిక్ బీటర్. ఎగ్ బీటర్తో మనం ఎగ్ కనుక గెలకొడితే కనుక ఎలా వస్తుందో అలా వచ్చేటట్టుగా, ఎగ్ సోనా వచ్చినట్టుగా మనకు అలా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇదిగో చూడండి, మీకు గరిటతో కూడా చూపిస్తున్నాను నేను చూడండి. సో ఈ కన్సిస్టెన్సీతో రావాలి మనకు. లూజ్ అయితే మాత్రం బూందీ అనేవి తోకల్లాగా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు చూడండి, బూందీ గరిట పెట్టేసేసి గరిట మీద పోసేస్తే చాలు, పోసేసి గరిట అలా పెడితే చాలండి. ఇక్కడ నేను సింగిల్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు ఇది కుదరట్లేదు, కదిలిపోతుంది. సో అలాగో చూడండి, అలా పెట్టేసేసి జస్ట్ బూందీ గరిట మనకు అలా వేసేసేసేస్తే చాలు, బూందీలని కిందకి దిగిపోతూ ఉంటాయండి. ఇదిగో చూడండి. ఓకే, సో అలా తట్టచ్చు, లేదా డైరెక్ట్గా మనం అలా వదిలేసినా కానీ చక్కగా వస్తాయి. కాకపోతే బూందీకి వచ్చేటప్పటికి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు బూందీ అనేది నిండుగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ నిండుగా ఉంటేనే మనకు బూందీ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. సో బట్ నేను ఏంటంటే ఇందాక కారపూస అవి చేశాను కదా, అందుకని చెప్పి మళ్ళీ ఆయిల్ అనేది నేను ఎక్కువ యూజ్ చేయలేదు. సో బట్ మీకు బూందీ చేసుకుని మాత్రం ఆయిల్ అనేది సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇది కొంచెం చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్లోకి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సో తీసేసేద్దామా ఇంకా. సో బూందీ కూడా రెడీ అయిపోయింది, కరకరలాడే బూందీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బూందీకి ఏంటి మనకు కాంబినేషను, సో ఆల్రెడీ ఉప్పు కారం కలిపాము, పైన కూడా ఉప్పు కారం చల్లుకోవచ్చండి. ఇంకా స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు తీసేసిన బూందీ మీద మళ్ళీ అదిగోండి ఈ బూందీకి మళ్ళీ ఉప్పు కారం చల్లచ్చు. అలాగే వేసిన పప్పులు కరివేపాకు కూడా నూనెలో వేయించేసి దానికి కలిపేస్తే మనకు బయట షాపుల్లో అమ్మేటటువంటి బూందీ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.